మనోళ్ళకి తెలవాలి కదా. దీని కింద చూస్తారా? వచ్చినప్పుడు ఈ మల్లన్న సాగర్ వాటర్ లైన్కి ఫిట్ చేసే మోటార్స్, అంటే వాటర్ లిఫ్టింగ్ మోటార్స్, లైక్ ఇప్పుడు మనకి మిషన్ భగీరథలో పెట్టారు కదా అట్లాంటి మోటార్స్ అన్నటివి. కానీ ఇవి కొంచెం చిన్న సైజ్ దానికన్నా. ఇంతకుముందు మనం చూసిన మోటారు దాని కింది పార్ట్ అన్నట్టు, ఇది కింది పార్ట్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని లోపల అనేది ఒకటి మన షాఫ్ట్ ఉంటుంది. దాన్ని వాటర్ రొటేట్ చేసి ఇందులో నుంచి బయటికి వస్తాయి వాటర్. ఏ పైప్ లైన్ త్రూ వస్తాయంటే ఇదిగోండి, ఈ పైప్ లైన్ త్రూ బయటికి వస్తాయి వాటర్. ఇది వాల్ ఉంటుంది అనమాట, ఈ కంట్రోలింగ్ వాల్స్ ఇవి. ఇది వాల్ ఇట్లా అంటే అది ఓపెన్ అవుతుంది అనమాట, అప్పుడు వాటర్ ఇళ్ళకి బయటికి. అచ్చా. ఈ మధ్యన బ్లూ కలర్ది కనబడుతుంది కదా, అంటే గ్రీన్ కలర్ పక్కన బ్లూ కలర్ ఉన్నాయి కదా, దాని పక్కన వాల్స్ ఉన్నాయి. ఆ వాల్స్ ఓపెన్ చేస్తే లోపల అది ఓపెన్ అవుతాయి, లోపల డోర్స్ లాగా ఉంటాయి, అవి ఓపెన్ అవుతాయి. అక్కడ నుంచి వాటర్ బయటికి దంతాయి. ఇక ఇంత కిందికి వచ్చినాం భూమి లోపలికి. ఇంకెంత? ఇంకా 27 మీటర్స్ సైడ్ నుంచి కిందికి. స్టార్ట్ అయినాక మన నీడ రానిస్తారు ఇక్కడికి. ఎవరు దిగలేరు, ఎవరు రాలేదు ఇక్కడికి, మొత్తం వాటినే ఉంటాయి కదమ్మా. ఏ వాడితే మళ్ళీ దొరకలేము. స్టార్ట్ అయింది, వాటర్ వచ్చింది, ఎవరు రాదు. అదంతా అది అంతా రొటేట్ అవుతుందేమో కదా వాటర్ తన్నడానికి పైకి. వాటర్ మనకి దీని లోపల నుంచి వస్తాయి, అక్కడ బయట నుంచి దీని కిందికి వస్తాయి. అవును, ఆ లోపలికి వచ్చిన తర్వాత ఆ గైడ్ వే ఇట్లా ఒక అవునవును ఉన్నాయి కదా, దానిలోకి వెళ్ళి వాటర్ ఇట్లా తిరుక్కుంటా ఇట్లా బయటకు. అచ్చా, ఇందులో నుంచి వాటర్ అంతా తిరిగి ఇళ్ళకి వెళ్ళి వస్తుంది. ఇక్కడ ఒక పైప్ ఉంది, ఈ పైప్లోకి వెళ్ళి వచ్చి ఈ పైప్లోకి వెళ్ళి బయటకు వెళ్తాయి. అమ్మా పైప్ ఏంది అది అంత పెద్ద ఉంది? 3.8 అయ్యా, ఇంకోటి మీకు 5.8 ఉంటుంది మీటర్. పైప్ కనబడతలేదు, అందుకే పెద్ద చేస్తున్నది. పైప్ సైజు ఓయమ్మ ఎంత పెద్దగా ఉంది ఇది. 3.8 మీటర్స్ డయామీటర్ అది.